సీఎం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా నిన్న మీరందరూ మీడియా అందరూ నిన్న గాంధీ భవన్ 2 రోజులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే సామేలకు సంబంధించి అండ్ శ్యామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంటు నర్సయ్య కానివ్వండి, ఆ నియోజకవర్గంలో వివిధ మండలాలకు సంబంధించిన నాయకులు, 2 వర్గాలకు సంబంధించిన నాయకులు, 2 వర్గాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరి అభిప్రాయాలను 2 రోజులు, మొన్న ఒక 6-7 గంటలు, నిన్న 5-6 గంటలు పూర్తిగా సమయం ఇచ్చి అందరి మాటలను వినడం జరిగింది, రాసుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా ఆ జిల్లా అబ్జర్వర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సారన్న కూడా ఉండే, సారయ్య గారు కూడా ఉండే, మా పిఆర్ఓ హరి అన్నీ కూడా రాసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు సాయంత్రం సబ్మిట్ చేద్దామని అనుకున్నాము, కానీ ఇంకా 2 అంశాలు ఉన్నాయి ఇంకా. అందుకే బహుశా 18 లేదా 20 తారీఖున ఇంకా కొందరు అభిప్రాయం, ప్రధానంగా నియోజకవర్గ నాయకుడు ఇన్ఛార్జు ఎమ్మెల్యే సామేల్ గారిది తీసుకున్నాము. ఎందుకంటే మొన్న కూడా చెప్పిన, ఏది ఏమైనప్పటికీ కూడా కొందరికి నచ్చకపోని, కొందరికి ఇష్టం ఉండని ఇష్టకపోని, సిస్టమ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎవరు ఎత్తుంటారో వాళ్ళని మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి. అదే పార్టీకి సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెండోగా తీసుకోవాలి. కార్యకర్తలు నాయకుల తరఫున ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ జిల్లా ప్రెసిడెంట్ ఆయన అభిప్రాయం కూడా తీసుకోవాలి. దీని తర్వాత ఆ జిల్లా కొంత సంబంధం ఉన్నటువంటి సీనియర్ నాయకులై కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎవరి ప్రాధాన్యత ఉంటుంది అంటే, ఎవరి వాళ్ళ సూచనలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అని అంటే, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామంలో ఉన్న ఒక మండలంకి సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు, అట్లాగే ఆ జిల్లాతో సంబంధం ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, గతంలో ఆ నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయినటువంటి దయాకర్ గారు ఎమ్మెల్సీ, వీళ్ళ 4 అభిప్రాయం కూడా జోడీకరించడానికి, వాళ్ళ ఆలోచనలను తీసుకొని రిపోర్ట్లో జోడీకరించడానికి. ఎందుకంటే ఆ ప్రాంతంలో శాసనసభ్యులు నాయకుల బలోపేతానికి సరే మన జానారెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడ, కానీ జానారెడ్డి గారు కొంత ఇన్వాల్వ్మెంట్ కారు అని మొదటి నుంచి అక్కడ కొంత ఇన్వాల్వ్మెంట్ కారు అని చెప్పారు. అట్లాగే దామోదర్ రెడ్డి గారు పక్క నియోజకవర్గము కాబట్టి దామోదర్ రెడ్డి గారి కొడుకు ఇప్పుడు ఆడు ఉన్నట్టున్నాడు, ఆయన పేరు సర్వోత్తమ్ రెడ్డి. కానీ ఏదున్నా ముందు శాసనసభ్యుడు సామ్యుల్ గారి అభిప్రాయమే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత ఎంపీ గారు, జిల్లా ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు ఉంటాయి. ఆ జిల్లాకు పెద్ద మనుషులుగా ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దయాకర్ గారు వీళ్ళ అభిప్రాయాలు జోడీకరిస్తాం. వారి సూచనలను కూడా తీసుకుంటాం.
వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడినా వాళ్ళు అధికార కార్యక్రమాలలో 2 రోజులు బిజీ ఉన్నారు. రేపు ఎల్లుండి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దయాకర్తో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా ఆ నోట్లో రాయడం జరుగుతుంది. వీలైనంత వరకు అందరినీ ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఇవన్నీ ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా సామ్యాలు ఉన్నాడు, మళ్ళీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇస్తే రెండోసారి ఎమ్మెల్యే గెలవాలి కదా మళ్ళీ, ఏది రిజర్వేషన్ సీట్లో. కాబట్టి ఆయన మళ్ళీ గెలవడానికి సీటు అధిష్టానం ఇస్తే, పిసిసి, ఏఐసి, రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ ఆయన కానీ ఇస్తే అప్పుడు మళ్ళీ అతను గెలుచుకోవడానికి కొంత వెసులుబాటు ఉండాలి. కాబట్టి ఆయన ఆ నియోజకవర్గంలో లీడర్షిప్ కొంత ఆయనకు బలాన్ని ఇచ్చే విధంగా కొంత అందరూ ఒక ఏకాభిప్రాయం వచ్చేటట్టుగా ప్రయత్నాలు నిన్న జరిగినాయి. కొంత ఒక మండలంలో చారి అని యుగంధర్ చారి, ఏం చారి, ఒక ఆయన అయ్యవారు ఉన్నారంటే చారి గారు అని ఆయన, ఇంకా కొంత నాయకులు, కొంత పాత సీనియర్ 30-40 ఏళ్ళ చూడండి మండల ప్రెసిడెంట్లు, 6-7 సార్లు మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ గతంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నా. అయ్యవారు చారిది కూడా అభిప్రాయం తీసుకుంటాం. సామ్యాల్ ఎమ్మెల్యే గారు కూడా కొంతమందితో మాట్లాడతానని చెప్పిండు. వారు కూడా కొంత టైం కేటాయించుకోరు. ఏది ఏమన్నా ఏఐసి డైరెక్షన్ ఏదైతుందో ఎమ్మెల్యే గారికి, జిల్లా ప్రెసిడెంట్కి అందరు కూడా చెప్పినాం. 3 ఏళ్ళు కంటిన్యూగా పార్టీలో ఉన్నవారికే జిల్లా ప్రెసిడెంట్లు ఇవ్వాలి అన్నదే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్, పిసిసి మాకు ఇచ్చిన సూచన.